రాష్ట్రంలో వైద్య రంగాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాలను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే సగానికి పైగా వైద్యులు సిబ్బంది కొరత ఉందని, నెలలుగా జీతాలు ఇవ్వలేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారని మండిపడ్డారు. అలాంటి జగన్ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం గురువింద గింజ సామెతలా ఉందని విమర్శించారు. బెంగళూరు నుండి చుట్టపు చూపుగా వచ్చి జైల్లో తన వారిని కలిసి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని జగన్ ఫ్యాషన్ గా పెట్టుకున్నారన్నారు. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా అతనిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పథకాలపై బహిరంగ చర్చకు రావాలని జగన్ కు మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉండిపోయింది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు. ఎప్పుడూ బాకా ఊదడం, గొప్పలు చెప్పుకోవడం, జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుమతి సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నా నేను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి. 124 మంది సిబ్బంది కొరత ఉంది. మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా 2వ సంవత్సరం నడుస్తుంది. కళాశాల కూడా, వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను, పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని. ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో 95 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 88 వేకెన్సీలు ఉన్నాయి. ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ట్యూటర్స్ లేకుండా, ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలనో మరి ఆయనకే తెలియాలి. ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు. పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా? 5 ఏళ్లుగా ఇప్పటికీ పూర్తి చేయలేక. పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది. శాఖీ సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది. రాష్ట్రం నుంచి కాస్త వాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏందో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదేనా? 304 మందికి దగ్గర 60% భర్తీలు చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? 95 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉండాల్సిన చోట 7 మందిని మాత్రమే నియమించి 88 మంది ఖాళీలు పెట్టడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, విద్యార్థులకు బోధించడానికి సిబ్బంది లేకుండా, వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, వాళ్ళ మానాన్ని వాళ్ళకి దారికి వదిలేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడమేనా మీరు చెప్పిన విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, అమ్మాయిలు ఉండడానికి హాస్టళ్ల నిర్మాణం చేయకుండా, టాయిలెట్లు కట్టకుండా వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి? ఇదేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంది.